You want to Kirtan? Yeah. Go. Jaya Radha Madhava Jaya Kunja Bihari Jaya Radha Madhava Jaya Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Gopi Jana Vallabha Jaya Gopi Jana Vallabha Girivaradhari Jaya Gopi Jana Vallabha Girivaradhari Jaya Gopi Jana Vallabha Girivaradhari Yeshodanandana Braja Janaranjana Yamuna Tindavanadari Yeshodanandana Braja Janaranjana Yamuna Tindavanadari Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Prabhupada, Jayo Prabhupada. Jayo Gaura Hari, Jayo Gaura Hari, Jaya Gaura Hari, Jayo Gaura Hari.
Thank you. That was my first time doing that. Yeah, good. All right. మంగళాచరణ ప్రేయర్స్ అంటే గణపతి నిమజ్జనం ఉంటుంది నిన్న. మొన్న అయింది కదా. మొన్న అయింది. ఓకే, హైదరాబాద్ నిన్న అయింది. ఓకే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవై నమః. జయ శ్రీకృష్ణ శ్రీచైతన్య మనోభీష్టాం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సాగరలలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనవంతో జగత్పతి గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे. ఓకే, సో మనము పేజ్ నెంబర్ ఎప్పుడు? 31. 31 లాస్ట్ పారాగ్రాఫ్ కదా? నో ఫస్ట్ మల నిర్మోచనం పుంసం. ఓకే, సో జల స్నానం దీని. సో భగవద్గీత మహత్యం గురించి చెప్పబడింది కదా ఇక్కడ. ఇంకను ఈ విధంగా చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణు వక్త్రాద్వినిశ్రుతం గీతగాం గోదకం పిత్వా మల నిర్మోచనం పుంసం. ఓకే, అది అయిపోయింది కదా. అది అయిపోయింది, మనం గంగాజలం గురించి మాట్లాడినాం. ఓకే, ఇది మేము నెక్స్ట్ చేద్దాం. గీతా సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్విహీనిః శ్రుతా. భగవద్గీత భగవంతుని చేతనే చెప్పబడిన కారణంగా ఇతర వేద శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయింది. మనిషికి కేవలం భగవద్గీతను శ్రద్ధతోనూ క్రమంగాను వింటే చదివితే చాలు. శ్రద్ధ క్రమంగా అంటే రెగ్యులర్గా, రైట్? మనకి వన్స్ ఇన్ వీక్ కాదు, సో డైలీ. ప్రస్తుత కాలంలో జనులు లౌకిక కార్యాలలో ఎంతగా మునిగిపోయారంటే అన్ని వైదిక శాస్త్రాలను చదవడం వారికి సాధ్యపడదు. అది నిజం కదా, కానీ అది అవసరం కూడా కాదు. ఈ ఒక్క గ్రంథము భగవద్గీత అని సరిపోతుంది. ఎందుకంటే అది సమస్త వేద వాగ్మయ సారము. ప్రత్యేకించి అది భగవంతుని చేతనే చెప్పబడింది. అది గీతా మహాత్మ్యము 4వ శ్లోకం. నెక్స్ట్, ఇంకను ఈ విధంగా చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణు వక్త్రాద్వినిశ్రుతం గీతగాం గోదకం పిత్వా పునర్జన్మాన విద్యతే. గంగా జలమును త్రాగినవాడు ముక్తిని పొందుతాడు. అయితే భగవద్గీతామృతాన్ని పానం చేసేవాడి గురించి ఇంకేమీ చెప్పేదేమున్నది? ఇక చెప్పేదేమున్నది, రైట్? సో భగవద్గీత మహాభారతంలోని ప్రధానమైన అమృతం. అది ఆది విష్ణువైన శ్రీకృష్ణుని ద్వారంగా స్వయంగా చెప్పబడింది. భగవద్గీత భగవంతుని ముఖము నుండి వచ్చింది కాక గంగా నది భగవానుని పాద పద్మాల నుండి వెలువడింది. సో గంగాజలం భగవంతుడి పాదాల నుంచి వస్తుంది, బొటనవేలు నుంచి వస్తుంది. సో ఆ గంగాజలానికి చాలా మహత్యం ఉంటుంది మన పాపాలను తీసేయడానికి. అలాంటిది ఈ భగవద్గీత భగవంతుని ముఖం మీద నుంచి వచ్చింది. సో ఇది ఇంకా గ్లోరిఫికేషన్ అన్నమాట.
సో, భగవద్గీతకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గంగా జలం కంటే ఇప్పుడు గంగా జలాన్ని ఈ భగవద్గీతని కంపేర్ చేస్తే భగవద్గీతకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలి మనం. రైట్? ఆహ్, భగ భగవంతుని ముఖానికి, పాదపద్మాలకు భేదం లేకపోయినా సో, దేర్ ఇస్ నో డిఫరెన్స్. నిష్పాక్షికమైన అధ్యయనం ద్వారా మనం భగవద్గీతను గంగా జలం కంటే ఎక్కువ ప్రధానమైనదిగా గుర్తించగలము. సో, ఆ డిఫరెన్స్ చేయడం వల్ల ఏందంటే భగవంతుడికి పాదాల నుంచి వచ్చినా, ఫేస్ నుంచి వచ్చినా దేర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ మనకి అది ఆ డిఫరెన్స్ చూయించాలని చెప్తున్నారు ప్రభుపాద వారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వచ్చ సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్. సర్వ ఉపనిషత్తుల సారమైనట్టి ఈ గీతోపనిషత్ భగవద్గీత గోవు కాగా అంటే ఈ భగవద్గీతని మన ఆవుతో కంపేర్ చేస్తే గోపాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవు నుండి పాలను పితికేవాడు. సో, భగవద్గీత ఒక ఆవు అయితే శ్రీకృష్ణ భగవానుడు ఒక గోపాలుడు మన ఆవుని పితికినట్టుగా పితుకుతాడు. అంటే భగవద్గీతలో అన్ని విషయాలు చెప్తాడన్నమాట. సారాంశం వేదాల సారాంశం భగవద్గీతలో కవర్ అవుతది. అర్జునుడు దూడ కాగా సో, అర్జునుడిని దూడతో కంపేర్ చేస్తున్నారు వరుసలో. సో, పండితులు దూడ కాగా పండితులు, విశుద్ధ భక్తులు భగవద్గీత క్షీరామృతమును పానం చేసేవారు. సో, తాగేవారు. ఇప్పుడు మనకి ఇలాగా దూడ తాగుతది. మళ్ళీ పితికినయి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం గదా! సో, వాళ్ళని ఎవరితో కంపేర్ చేస్తున్నామంటే పండితులు, విశుద్ధ భక్తులు. వాళ్ళు గూడా చెరిష్ చేస్తున్నారు. ఆవు దూడ ఆ పాలని చెరిష్ చేస్తుంది. వేరే వాళ్ళు కొనేవాళ్ళు గూడా ఆ పాలని చెరిష్ చేస్తున్నారు. సో, అదనమాట. ఏకం శాస్త్రం దేవకీ ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్ర తస్య నామాని యాని కర్మప్యేకం తస్య దేవస్య సేవా. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం. ఓకే. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్ర తస్య నామాని యాని కర్మప్యేకం తస్య దేవస్య సేవా. ఓకే. ఇటు సరైంది. సో, ప్రస్తుత కాలంలో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారు. అంతే గదా! అందుకే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఆ ఒకే ఒక్క శాస్త్రం ఉండాలి. సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడే ఏకైక దైవము అగుకాక. ఏకో మంత్ర తస్య నామాని. సో, ఒకటే మంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే భగవన్నామం కీర్తనే ఏకైక మంత్రము, ఏకైక ప్రార్థన. కర్మప్యేకం తస్య దేవస్య సేవ. ఆ దేవుడి సేవయే ఏకైక కర్మ అగుకాక. సో, గీతా మహాత్మ్యము 7th వర్స్ అది. మొత్తం ఇక 7 వర్స్ ఉన్నాయి గీతా మహాత్మ్యం గురించి. గీతా మహాత్మ్యం 1, 2 3 యాహ్! సో, అది. సో, గురు పరంపర చూసుకుంటే మనము మన భగవద్గీత గురు పరంపర ఎలా వస్తుంది? శ్రీకృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మదేవుడికొచ్చింది. బ్రహ్మదేవుడి నుంచి నారదుడు, వ్యాసదేవుడు, మధ్వాచార్యులు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రహ్మణ్య తీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, శ్రీల మాధవేంద్రపురి, శ్రీల ఈశ్వరపురి, శ్రీ చైతన్య మహాప్రభు, రూప గోస్వామి, రఘునాథ గోస్వామి, జీవ గోస్వామి,
కృష్ణదాస కవిరాజ గోస్వామి, నరోత్తమదాస ఠాకూర్లు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు, బలదేవ విద్యాభూషణులు, జగన్నాథ దాస బాబాజీ, భక్తి వినోద ఠాకూర్లు, గౌరకిషోర దాస బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఏసి భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు. సో అది డిసిప్లిన్ సక్సెషన్. సో అది ఏంటంటే ప్రామినెంట్ నేమ్స్ ఈ డిసిప్లిన్ సక్సెషన్ లో. సో సో మొదటి అధ్యాయం రమేష్, మొదటి అధ్యాయం మరి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దామా? యా అన్న ఓకే పెట్టుదాం అందులో టెక్స్ట్ పెట్టి ఇంకా అధ్యాయం స్టార్ట్. ఓకే సరే మరి ఇవాళ సరే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను.